రంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 8 రోజులుగా కొనసాగుతోంది. పేలుడు ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఇంకా 8 మంది ఆచూకీ తెలియాల్సి ఉండటంతో ఐలా భవన్ వద్ద కార్మిక కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను అధికారులు DNA రిపోర్టుల కోసం ల్యాబ్కు పంపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, పాశం మైలారం పరిశ్రమ పేలుడు ఘటన నేపథ్యంలోనే ఈ రోజుతో 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో 42 మంది మృతి చెందినట్లయితే అధికారులు అయితే మనకు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 8 మంది ఆచూకీ లభించకపోవడంతో ఆచూకీ తెలియని 8 మంది కార్మికుల కుటుంబాలు అయితే ఐల భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యంలోనే అయితే అధికారులు కూడా వాళ్ళకు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే 18 మంది క్షతగాత్రులు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో కొంతమంది 14 మంది కార్మికులు అయితే కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వారి కుటుంబాలకు అధికారులు అయితే అప్పచెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటికే 70 మందికి పైగా మానవ అవశేషాలను అయితే DNA రిపోర్టు కోసం అయితే ల్యాబులకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జిల్లా అధికారులు కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితులను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. 8 మంది ఆచూకీ లభించకపోవడంతో అయితే వారి కుటుంబీకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా 2 రోజులుగా ఈ యొక్క అక్కడ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వాటిని తీసే, ఎందుకంటే DNRF SDRF బృందాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా 2 రోజులు పట్టొచ్చు అన్నట్టయితే అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.